హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. ఈ పర్టికులర్ ట్యూటోరియల్ వీడియోలో నేను స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్ యూస్ చేసి మన వీడియోస్ని ఇంకెంత ఎన్హాన్స్ చేయడం అన్నది ఎలాగన్నది ఈ వీడియోలో నేను నేర్పించబోతున్నాను. అందుకని మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు నేను ఎలా చేశాను అన్నది తెలుస్తుంది. ముందుగా మనకు కావాల్సిన 3 వీడియోల్ని మనం ఇంపోర్ట్ చేసుకు పెట్టుకున్నాం. అది టైమ్ లైన్లో యాడ్ చేయాలి. సో 1 by 1 మనం టైమ్ లైన్లో యాడ్ చేస్తున్నప్పుడు ఇలా కనిపిస్తుంది. సో 3 క్లిప్స్ కూడా ఒకటే సైజులో ఉండాలి. సో ఈ ఫస్ట్ క్లిప్ని ట్రిమ్ చేసేయచ్చు ఈ ఆప్షన్ యూస్ చేసుకొని. అట్ ద సేమ్ టైం ఇది కూడా. సో 3 క్లిప్స్ కూడా మనకి టైమ్ లైన్లో అంటే సేమ్ టైమ్ లైన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం 3 క్లిప్స్కు ఒకేసారి కనిపించాలంటే కొంచెం ఒపాసిటీ తగ్గించుకుంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఒపాసిటీ అంటే ఈ బ్లెండ్ కిందన ఇలా తగ్గించుకుంటే మనకి ఇలా తగ్గించుకుని ఉంటే సో 3 క్లిప్స్ కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని మాస్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హారిజంటల్ అని మాస్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఎటు నుంచి ఎటు మాస్క్ చేయాలనుకున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను -70 degrees తీసుకుంటున్నా ఫర్ డెమో పర్పస్. సో మీరు ఎక్కడ వరకు మాస్క్ చేయాలనుకుంటే అక్కడ వరకు చేసుకోవచ్చు. దాన్ని అన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ క్లిప్ని దీన్ని కూడా అంతే. క్లిప్ని హారిజంటల్ సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అగైన్ -70 degrees. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ కూడా -70 degrees. మీ క్లిప్స్కి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెడితే అవుతుంది. ఇలా అడ్జస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఒపాసిటీ మనం డిక్రీజ్ చేసిన ఒపాసిటీని మళ్ళీ బేసిక్ సెక్షన్లోకి వెళ్ళి పెంచుకుందాం. సో ఒకటే ఫ్రేమ్లో 3 వీడియోస్ని స్ప్లిట్ స్క్రీన్ ద్వారా యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం చూస్తే సో ఇలాగా ఒకటే వీడియోని 3 వీడియోని ఒకే వీడియోలో స్ప్లిట్ స్క్రీన్ యూస్ చేసుకొని కొంచెం ఎఫెక్టివ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.